విద్యుత్ ఛార్జీల పెంపును ఖండిస్తూ చిత్తూరు జిల్లాలోని విద్యుత్ కార్యాలయంలో వైసీపీ నేతలు నిరసనలు చేపట్టారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని మాజీ ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఉచితంగా కరెంటు ఇస్తామని హామీలు ఇచ్చి గాలికి వదిలేశారంటూ మాజీ ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ మండిపడ్డారు. కూటమి ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం ఇచ్చారో విద్యుత్ ఛార్జీలను మేము పెంచబోము, విద్యుత్ని రైతులు కానీ ప్రజలు కానీ మీరే విద్యుత్ సృష్టించి మీరు సంపాదించే విధానాన్ని కూడా నేను మీకు తెచ్చిస్తానని చెప్పినటువంటి గొప్ప మోస నాయకుడు ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే అది చంద్రబాబు నాయుడు గారికి గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే ఎన్నికల ముందు ఆయన ఇచ్చినటువంటి హామీల్లో ఇది కూడా ఒకటి. ఏదైతే హామీలు ఇచ్చారో దాంట్లో ఈ విద్యుత్ సంబంధించినటువంటి హామీ చూస్తే మనం ఆయన చెప్పింది ఏదో ఒక కార్యక్రమాన్ని కూడా పెట్టారు. అప్పుడు బాధుడని దీన్ని ఏమనాలో ఇప్పుడు నాకు అర్థం కావటం లేదు. ఆ రోజే మీరు బాధుడంటే ఇది గుద్దుడు అన్నట్టుగా ఈరోజు మీరు ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు. ఖచ్చితంగా మేమందరం కూడా ఒకటే మా డిమాండ్, మీరు ఈరోజు ఏదైతే 15,485 కోట్ల రూపాయలు భారాన్ని ఏదైతే ప్రజల మీద వేశారో దాన్ని వెనక్కి తీసుకోవాలి. ఉపసంహరించకపోతే మేము తగ్గేదే లేదు, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మళ్ళీ మేము మీకు గుర్తు చేస్తున్నాం. వీటిని అన్నింటినీ కూడా మీరు ఉపసంహరించుకొని ఇప్పుడు ఏదైతే ఎస్సీ ఎస్టీలకు ముందు మన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఏదైతే